దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నాయని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు ప్రభుత్వ సమయాన్ని గడపండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందామా? తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 64వ సంకీర్తన 1వ చరణమును చదువుకుందాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక చక్కని వాగ్దానము దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆలకించుము, అంత మాత్రమే కాదు, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఈరోజు మనలను కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. 121వ కీర్తనలో మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 24 గంటలు కూడా మనలను నిత్యము కాపాడే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకొక భద్రతనిచ్చే గొప్ప దేవుడు, క్షేమమునిచ్చే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. 91వ కీర్తన 11వ చరణంలో మనం గమనిస్తే భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని స్తోత్రం. ఏ విధంగా దేవుడు కాపాడుతాడంట? మీరు వెళ్ళే ప్రతి మార్గంలో, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, మార్గము ఏదైనప్పటికీ కూడా, పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా నిన్ను కాపాడుటకు తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఎంత శ్రేష్టమైనటువంటి కార్యం! మనలను కాపాడడానికి దేవాది దేవుడు మన చుట్టూ కూడా తన దేవదూతల సైన్యమును ఉంచుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ రోగము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ ఇబ్బంది రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రతి విషయాలలో కాపాడే దేవుడిగా ఆయన ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో మనం గమనిస్తే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని సేవిస్తూ ఉన్నారు. రాజు అన్నాడు, నేను పెట్టిన ప్రతిమకు మీరు నమస్కారం చేయాలి, నాకు మీరు నమస్కారం చేయాలి, నన్ను గణపరచాలి అని రాజు చెప్పినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయపడకుండా దేవుణ్ణి ఆరాధించారు, దేవుని కోసం నిలబడ్డారు. అటువంటి వారిని అగ్నిగుండంలో పడేశారు. మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు? మీ దేవుడు వస్తాడా? మీ దేవునికి అంత శక్తి ఉందా అని రాజు అడిగాడు. వారు చెప్పినట్టు సాక్ష్యం, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, కాపాడుటకు సమర్థుడు, ఖచ్చితంగా కాపాడుతాడు. అగ్నిగుండంలో పడేశారు, కానీ అగ్నిగుండంలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి మధ్యలోనికి వెళ్ళి ఆ అగ్నిగుండము నుండి దేవుడు వారిని కాపాడినట్లుగా మనం గమనిస్తాం.
దేవుని బిడ్డలారా, దేవుని కోసం నిలబడితే, దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. ఈరోజు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఉండవచ్చు. కానీ దేవుని కోసం నిలబడితే, దేవుని యందు విశ్వాసము ఉంచగలిగితే మనలను కాపాడే దేవుడు. దావీదంటే ఉన్నాడు, నన్ను కాపాడు. ఎస్, ఈరోజు మనలను కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, క్షేమమిచ్చే దేవుడు, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభువా. మమ్మలను కాపాడే దేవుడు నాయన. మా బిడ్డల యొక్క ప్రయాణాల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఎడ్యుకేషన్లో మీరు తోడుగా ఉండి కాపాడి ఆయన సమాధానము, సంతోషం అనుగ్రహించి గొప్ప కార్యాలతో మీరు నింపమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.